నిన్న ఉగాది పురస్కరించుకొని విశ్వవాసు నామ సంవత్సరాన ఉగాది పంచాంగం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉదయం రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది పంచాంగం జరుగుతుంది. ఇక ఉగాది పండుగ పంచాంగ శ్రవణం అంతా కూడా రవీంద్ర భారతిలో జరుగుతుంది. అయితే రవీంద్ర భారతికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన రాశి నక్షత్రం అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి రేవంత్ రెడ్డి కోసం అక్కడ వచ్చినటువంటి సంతోష్ కుమార్ శర్మ పంతులు గారు నేను కూడా రవీంద్ర భారతి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆయన ఏం చెప్పిండో విందాం. వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటి రాజుని చూస్తేనే రాజ్యం బాగుంటుంది. రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. ఇక్కడ ఏ రాజ్యం? తెలంగాణ. రాజు ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఆయన ముందే చెప్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిని చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. తులారాశి నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం చిత్తా నక్షత్రంలో ఆయనది తులారాశి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది తులారాశి చిత్తా నక్షత్రం. వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. సో ఆయన నిష్టగా చూస్తుండు. అక్కడ అయ్యగారు చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు కన్ను రెప్ప ఆర్పకుండా చాలా సీరియస్గా చూస్తుండు. వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. సో నరఘోష అన్నప్పుడు ఆయన నవ్వుతుండు. పక్కన బట్టి విక్రమార్క గారు చూసినప్పుడు నవ్వుతుండు రేవంత్ రెడ్డి గారు. నరఘోష నుంచి వారు దూరం కావడానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాలు తులారాశి వారు చేయాలి. తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి తులారాశి తిరుగులేదు. వృశ్చిక రాశి. సో తులారాశి గురించి అక్కడ సంతోష్ కుమార్ శర్మ గారు చెప్పడం జరిగింది. తులారాశికి మొన్ననే బ్రహ్మాండమైనటువంటి టైము మొదలైంది. మన ముఖ్యమంత్రి గారిది కూడా అదే రాశి. చాలా బాగా ఉంది, చాలా చక్కగా పరిపాలన చేస్తాడు. కాకపోతే నరఘోష ఎక్కువగా ఉంది. నరఘోష ఇన్ ద సెన్స్ ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వీడు ఇల్లు బాగా కట్టుకుంటున్నాడు అని ఒక నరఘోష దిష్టి అంటారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి పైన నరఘోష ఎవరికి ఉంటుంది? ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేని వారికి ఉంటుంది. సో నరఘోష గురించి అయ్యగారు చెప్పినారు. ముఖ్యంగా ఆయనది తులారాశి చిత్తా నక్షత్రం అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకొక వీడియో ప్లే చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఈయన చెప్పిన అయ్యగారు ఎక్కడ చెప్పారు పంచాంగం అంటే రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి, ఆయనకు పదవి గండం ఉంది అని చెప్తుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఎక్కడ చెప్పినాడు ఈయన అంటే బీఆర్ఎస్ భవన్లో, భారత రాష్ట్ర సమితి భవన్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పంచాంగం చెప్తూ రేవంత్ రెడ్డిది కన్యా రాశి, ఆయనకు పదవి గండం ఉందని చెప్తున్నాం. సో బీఆర్ఎస్కి సపోర్ట్గా అనిపిస్తుంది. అరే ఇక్కడ ఆయన సంతోష్ కుమార్ గారు చెప్పిందేమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్పినట్టు, ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో చెప్పేది కేటీఆర్కి అనుకూలంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. చూద్దాం ఒకసారి, చూడండి. ఇంకా సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో. సమర్థవంతమైన ప్రజారంజక పాలన మనకు సూర్యనారాయణ స్వామి, ముఖ్యంగా ఆదివారం ఉగాది వచ్చింది. ఈ విశ్వాస నామ సంవత్సరం మొత్తం కూడా సూర్య భగవానుడి అనుగ్రహంతోనే ఉంటుంది. కావున సండే రోజు చుక్కకు ముక్కకు దూరంగా ఉండాలి, మందు తాగే వాళ్ళు తాగొద్దు, మాంసం తినే వాళ్ళు తినొద్దు అని చెప్పేసి ఇక్కడ సంతోష్ కుమార్ అయ్య గారు ఆయన రవీంద్ర భారతిలో చెప్పిండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే. ఇక్కడ ఇది బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి పంచాంగ శ్రవణం. ఒకసారి చూద్దాం మళ్ళీ. శనీశ్వరుని యొక్క ఇబ్బంది పడుతుంది. మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం
అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల ఇక్కడ ఏం చెప్తుంది బీఆర్ఎస్ భవన్లో, ఈ సంవత్సరం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. వారిది విపరీతమైన నరఘోష వారిని. సో ఇది విన్నాం. అంటే ఇక్కడ పంచాంగంలో ఉగాది శ్రవణంలో కూడా ఏ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా జ్యోతిష్యం చెప్పే ఒక సంస్కృతి మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా అక్కడ రేవంత్ రెడ్డి ముందు శ్రవణం చెప్పినటువంటి సంతోష్ కుమార్ శర్మ నేరుగా ఆయన గురించి చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ భవన్లో ఇటు రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందని, కేసీఆర్ గారు మరోసారి ఈ సంవత్సరమే అంటే ఈ విశ్వవాస నామ సంవత్సరంలోనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇది ఎంత కూడా ఎవరు మెప్పు కోసం చెప్తున్నారు, ఇదంతా కూడా వీళ్ళు కూడా మీడియా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా సపోర్ట్గా ఇక్కడ జ్యోతిష్యులు కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరుగా చెప్పడం అయితే చాలా కామెడీగా ఉంది. దీనికి సంబంధించి మనం ఒక లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. జయన్మోహన్ స్వామి, చిన్న లైవ్లో నాకు చిన్న తెలుసుకోవడానికి స్వామి, ఇదే నిన్న ఉగాది పంచాంగం చెప్పినారు కదా, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఆ రవీంద్ర భారతిలోనేమో తులారాశి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ భవన్ లో చెప్పిన వాళ్ళేమో రేవంత్ రెడ్డిది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కన్యారాశి అన్నారు. కన్యారాశి అనేది ఆయన జన్మ నక్షత్రం. ఓకే. ఈ తులారాశి అనేది రేవంత్ రారి అనే పేరు ఆయన వ్యవహార నామం మీద. ఓకే ఓకే, అక్షరాల పైన పెడతారు కాబట్టి అక్షరం చూసి తులారాశి అని చెప్తున్నారు, అంతేనా? తులారాశి చెప్తారు. ఓకే. లేదు ఆయన జన్మనామం కరెక్ట్ తెలిసింది అనుకో, జన్మనామం మీద ఎప్పుడు కొందరు ఉంటారు. ఓకే, ఏది కరెక్ట్ అంటారు స్వామి? జన్మనామం కరెక్ట్ అంటారు. జన్మనామమే కరెక్టా? అవును. తులారాశి కరెక్ట్. అవును. ఓకే, ఈ కన్యారాశి అనేది కాదు. కన్యారాశి అనేది జన్మనామము. ఓకే, జన్మనామం బట్టి ఉంటది. ఓకే. ప్లస్ ఇది కూడా వ్యవహార నామం కూడా తులారాశి 6లో శని ఉన్నది, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారికి బాగుంటది. బాగుంటది. ఓకే, ఏదైతే పదవి గండం ఉంటది అనేది తప్పంటారు? లేదు 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 లేదు, ఆయనకు మంచిగా ఉంది. పరిపాలన ఎట్లుంటది ఆయనది? ఈ పరిపాలన అంటే ఇప్పుడైతే ఒక విధానంగా చూసుకోవాలంటే ఎవడు 100 ఎవడు ఏం చేయలేడు, కాకపోతే బాగానే ఉంటది. ఇప్పుడు అంటే ఈయనదే బాగుంటది. పదవి గండం అయితే లేదు రేవంత్ రెడ్డికి. లేదు లేదు. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఓకే స్వామి. మొత్తానికైతే మనకు లైన్లోకి యాదగురువు గారు అని చెప్పేసి ఒక మాస్ పంతులు గారు అయిన జ్యోతిష్యులు. సో ఆయన ఏం చెప్తున్నారంటే తులారాశి అనేది కరెక్ట్, ఇక్కడ కన్యారాశి అనేది కాకుండా తులారాశికి ఎక్కువగా ప్రాతినిధ్యం ఉంటుంది. ఎవరు కూడా 100% ఎవరు పరిపాలన నార్మల్గానే ఉంటుంది, చెప్పుకోదగ్గ విధంగా ఉండే అవకాశం లేదు పరిపాలన. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కంటే కూడా ఆయనకు పదవి గండం అయితే ఉండే ఛాన్స్ లేదు, పదవి గండం లేదు ఆయనకి, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పేసి అయితే జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇదైతే ఇది కూడా కొంచెం కంటిన్యూ చేద్దాము. కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. ధనుర్రాశి ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. ఇలా పార్టీ రాశి కూడా చెప్పేసిండు. భారంగానే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజారంజక పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. అతివృష్టులు కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండటం. సరే, మొత్తానికి నా బీఆర్ఎస్ భవన్ లో ఉండు కాబట్టి మొత్తం వన్ సైడ్ చెప్పినట్టు అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి ఈ సంవత్సరంలోనే కేసీఆర్ అవుతారు, రైతులు కూడా చాలా కష్టాలు పడతారు. సో మొత్తానికైతే మీడియాకి ఒక ముందు వెనక బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు మంచి వీడియోలు అయితే దొరికినాయి. వర్షాలకు ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో, ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి, బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు. ఆయననేమో వర్షాలు బాగా పడతాయి అంటున్నాడు, ఈయన రియల్ ఎస్టేట్ వారు జాగ్రత్త అంటున్నారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ తెలంగాణలో పడిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అప్పటి నుంచి చాలా కొన్ని నెలల నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సో సంవత్సరం మొత్తానికి చూస్తారు కదా, ఈయన రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు జాగ్రత్త అంటున్నారు, ఆయన రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఉరకబోతుంది అంటున్నారు. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుందో. నిజంగా ఇక్కడ ఈయన చెప్పింది కరెక్టా, సంతోష్ కుమార్ శర్మ చెప్పింది కరెక్టా,
రియల్ ఎస్టేట్ ఉరకబోతుందా, రియల్ ఎస్టేట్ ఉన్నట్టుగానే ఒక పక్కకు పడే ఉంటుందా చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు ఈ జ్యోతిషాల పైన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన సెన్సిటివిని సబ్స్క్రైబ్ చేసుకోండి.